నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమంలో మనం పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మహిళల్లో ఉండే మరొక కామన్ ప్రాబ్లం బ్రెస్ట్కి సంబంధించి ఉంటుంది. లాస్ట్ వీక్ మనం టమ్మీ గురించి తెలుసుకున్నాం అండ్ ఈ వీక్ బ్రెస్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మహిళల్లో బ్రెస్ట్కి సంబంధించి ఎలాంటి చేంజెస్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి సర్జరీలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాల గురించి తెలుసుకుంటున్నాయి. జనరల్గా మహిళలకి ఈ విషయాలకు సంబంధించి ఎక్కువ అంటే డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ డౌట్స్ని కూడా క్లారిఫై చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గురుకర్ణ వేముల గారు, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ and plastic surgeon, and he done his super specialty MCH multi specialty plastic surgery from Top Medical Institute PGI Chandigarh. He is further trained in face and body contouring in Italy and Dubai, and currently he is working in Personix and alage Apollo work చేస్తున్నారు. 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 12 years ఎక్స్పీరియన్స్లో ఎంతో మంది మహిళలకి సో పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ప్రతి ఒక్కరు అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, టమ్మీ గురించి బాధపడుతూ ఉంటాం మనం మహిళలు, అలాగే బ్రెస్ట్కి సంబంధించి, అలాగే మన ఫేస్ చేంజ్ అయిపోయింది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అంటే అది ఫిజికల్గానే కాదు, ఒక్కోసారి మెంటల్గా కూడా డిప్రెస్ అయిపోతూ ఉంటాం. ఇలా డిప్రెస్ అయిన ఎంతోమంది మహిళలకు కూడా డాక్టర్ గారు సరి చేసి వాళ్ళ యొక్క షేప్ ప్రీ ప్రెగ్నెన్సీలో ఎలా ఉండేదో అలా తీసుకొచ్చారు. సో ఆ ఎక్స్పీరియన్స్ని కూడా ఈరోజు షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో డాక్టర్ గారు, అయితే లాస్ట్ వీక్ మనం టమ్మీ గురించి మాట్లాడుకున్నాం. సో జనరల్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మహిళల్లో బ్రెస్ట్కి సంబంధించి ఎలాంటి చేంజెస్ ఉంటాయి, వాటికి మీరు చేసే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? బ్రెస్ట్ వరకు సంబంధించి పోస్ట్ ప్రెగ్నెన్సీ మిల్క్ ఫీడింగ్ తర్వాత చాలా వరకు ఇర్రివర్సిబుల్ చేంజెస్ వస్తాయి. అంటే వాటిని మళ్ళీ రివర్ట్ కావన్నమాట. ఇర్రివర్సిబుల్ చేంజెస్ లైక్ ఒకటి ఏంటంటే డీఫ్లేషన్, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోగానే సైజ్ అంటే బ్రెస్ట్ సైజ్ అనేది తగ్గిపోతుంది. అండ్ రెండో ప్రాబ్లం వచ్చేసి కొంతమందికి హైపర్ట్రోఫీ అవుతుంది, అంటే బ్రెస్ట్ సైజు విపరీతంగా ఎన్లార్జ్ అయిపోతుంది. ఇది రెండో రకం ప్రాబ్లం. మూడో రకం ఏంటంటే ఇట్స్ బ్రెస్ట్ సాగినెస్, అంటే చాలా వరకు సైజ్ డీఫ్లేట్ అయిపోయిన తర్వాత స్కిన్ లాక్సిటీ వల్ల సాగినెస్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ మొదటి రకంలో ఏంటంటే బ్రెస్ట్ సైజ్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది లో అయిపోతుంది. సో వాటి గురించి ప్రత్యేకంగా దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. రెండోది రిడక్షన్, బ్రెస్ట్ ఎన్లార్జ్ అయిపోతే దానివల్ల ఏంటంటే చాలా వరకు ఫిజికల్ ప్రాబ్లమ్స్ లైక్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఆ తర్వాత చర్మానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ బికాజ్ స్కిన్ అలర్జీస్, చెమట పట్టడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ సోషల్ ఎంబరాస్మెంట్, దట్ ఈస్ అ మేజర్ ఇష్యూ విచ్ ఉమెన్ విల్ ఫేస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. సో ఇవన్నీ మూడు రకాలుగా ప్రాబ్లమ్స్ కామన్గా ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మనం ఇప్పుడు బ్రెస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు 2 టైప్స్ చెప్పారు కదా. సో జనరల్గా లేడీస్లో ఉండే జనరల్ క్వశ్చన్ ఏంటంటే, నిజంగా ఈ సర్జరీకి మేము అర్హులమేనా అని చెప్పి క్వశ్చనింగ్ వస్తూ ఉంటుంది కదా, దానికి మీరు ఏం చెప్తారు? యా, ఇప్పుడు కమింగ్ టు ద ఈచ్ ప్రొసీజర్, లైక్ ఇప్పుడు ఎవరైతే ఇట్స్ ఎ కాస్మెటిక్ ప్రొసీజర్ అంటే వాళ్ళకు లోపల ఏది జబ్బు లేదు, కానీ బాడీ షేపింగ్ని బెటర్, శరీర ఆకృతిని మంచిగా చేసుకోవడానికి ఈ ప్రొసీజర్ చేసుకుంటాం. దీనివల్ల మెయిన్లీ సెల్ఫ్ ఎస్టీమ్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో యాజ్ దర్ ఇస్ నో డిసీజ్, ఇవన్నీ ఇండికేటెడ్ ఎవరికి, వేరే జబ్బులు ఏవి అన్కంట్రోల్డ్ ప్రాబ్లమ్స్ లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్, లేకపోతే డయాబెటీస్ అన్కంట్రోల్ ఇట్లా ఉన్న వాళ్ళకు కాకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు, యూజువల్గా మా దగ్గరికి 30 నుంచి 40 ఏళ్ళ వయసులో ఉన్న స్త్రీలు వస్తారు, వాళ్ళకి ఏ రకమైన జబ్బు ఉండదు. సో వీళ్ళంతా కూడా వెరీ మచ్ ఎలిజిబుల్ ఫర్ దీస్ ప్రొసీజర్స్. అండ్ దిస్ ఈస్ వెరీ సేఫ్ అండ్ కైండ్ ఆఫ్ ఎ డే కేర్ ప్రొసీజర్, ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఉండేటట్టుగా. గురుకర్ణ వేముల గారు, అలాగే ఇప్పుడు చాలామందికి ఏంటంటే సర్జరీ అంటే భయపడుతూ ఉంటారు. అమ్మో సర్జరీ అంటే అది పెయిన్ఫుల్, నేను ఆ పెయిన్ని బేర్ చేయలేను అని చెప్పి భయపడి కూడా చాలామందికి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే సర్జరీకి వాళ్ళు వెళ్ళరు. సో నిజంగా ఇప్పుడు మనం చేసుకునే ఈ బ్రెస్ట్కి సంబంధించి కానీ టమ్మీకి సంబంధించి కానీ కూడా సర్జరీస్ అనేవి పెయిన్ఫుల్లా? యా, కమింగ్ టు సర్జరీ అన్నాక కొద్దిగా పెయిన్ఫుల్ ఉంటుంది, బట్ ఇట్స్ ఓన్లీ టెంపరీ ఫేజ్. అంటే మీకు వచ్చే రిజల్ట్ కంపేర్ చేసుకుంటే ఈ పెయిన్ 1-2 డేస్ అనేది ఇట్ ఈస్ నథింగ్ ఈక్వల్. బికాజ్ ఏదైతే శరీర ఆకృతి మార్పులు వస్తాయి ఇవన్నీ పర్మనెంట్ చేంజెస్ ఉంటాయి వాళ్ళకు ఈ ప్రొసీజర్స్ చేసుకోవడం వల్ల. అండ్ ఈ పెయిన్ అనేది కూడా ఇవన్నీ కూడా డే కేర్, అంటే పొద్దున్న సర్జరీ చేస్తే సాయంత్రం కల్లా ఇంట్లో ఉంటారు. ఇది ఏది కానీ హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి బెడ్ రిడన్ ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి అట్లాంటిది ఏమి ఉండదు.
అండ్ బ్రెస్ట్ ప్రొసీజర్స్కి అయితే ఓన్లీ రిడక్షన్ ప్రొసీజర్ వరకు 2-3 డేస్ వరకు వాళ్ళకి ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్తాం. బ్రెస్ట్ ఆగ్మెంటినేషన్ అయితే 2-3 రోజుల నుంచి డెస్క్ డాబ్స్ కూడా అన్నీ చేసుకోవచ్చు అనమాట. అండ్ పెయిన్ యూజువల్గా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్తోనే మేనేజ్ చేసుకునే అంత పెయిన్ ఉంటుంది. సో అండ్ 5 డేస్ తర్వాత దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్. సో ఈ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ కానివ్వండి, లేదంటే బ్రెస్ట్ రిడక్షన్ కానివ్వండి, వీటికి సంబంధించి కూడా అంటే ఒక ఫ్యామిలీ కంప్లీట్ అయ్యాకే వీళ్ళు ఈ ప్రొసీజర్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుందా, లేదంటే వాళ్ళు 1 చైల్డ్ తర్వాత కూడా ఇలా సర్జరీకి రావాల్సిన అవసరం ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్. ఎస్పెషలీ కమింగ్ టు ద బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ ప్రొసీజర్ ఏవైతే ఉన్నాయో అది కూడా పర్సోనిక్స్లో ఏంటంటే 2 రకాలుగా చేస్తాం. ఒకటి ఐదర్ సిలికాన్ ఇంప్లాంట్స్ అన్న వాడతాం, లేదంటే తన ఓన్ బాడీ ఫ్యాట్ వేరే చోట ఎక్కడైతే ఎక్సెస్ ఉందో వాటిని యూస్ చేసి బ్రెస్ట్ ఎన్లార్జ్ చేస్తాం. ఓకే, సో ఇది ఒక స్పెషల్ ప్రొసీజర్ అండ్ రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఇది. వీటికి మీరు అన్నట్టుగా ఈవెన్ లైక్ ఒక చైల్డ్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ వీటిలో వీఆర్ నాట్ డిస్టర్బింగ్ నార్మల్ గ్లాండ్ ఆఫ్ ద బ్రెస్ట్. మనం వెళ్ళే లేయర్ ఏంటంటే బినీత్ ద బ్రెస్ట్ గ్లాండ్. సో దానివల్ల బ్రెస్ట్ ఫీడింగ్ కానీ ఇంకో దానికి కానీ ఇబ్బంది ఉండదు. అదే బ్రెస్ట్ రిడక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దానివల్ల కొంతవరకు ఫ్యూచర్లో లాక్టేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది బ్రెస్ట్ రిడక్షన్ చేసుకుంటే. సో దానివల్ల ఏంటంటే కొంతమంది కంప్లీషన్ ఆఫ్ ఫ్యామిలీ తర్వాత వస్తారు. కానీ కొంతమంది స్త్రీలలో అది ఎంతవరకు ఎన్లార్జ్ అయిపోతుందంటే ఈవెన్ అంబలికస్ అంటే బొడ్డు దగ్గర వరకు సాగి అయిపోయి ఎన్లార్జ్ అయిపోయి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తుంది. సో వాళ్ళు భరించలేక ఇన్ బిట్వీన్ కూడా చేసుకుంటారు. సో కొంతమంది బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆల్సో దే కెన్ హ్యావ్ దిస్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్. సో వాళ్ళకి ఏంటంటే ఇది ఒక శారీరక ప్రాబ్లమ్ని ముందే కూడా సాల్వ్ చేసుకోవడానికి ముందుకెళ్తూ ఉంటారు. సో ఒకవేళ మీరు అన్నట్టు బిఫోర్ మ్యారేజ్ కనుక ఇలాంటి ప్రాబ్లంతో వాళ్ళు సర్జరీకి వెళ్తే కనుక సో ఫ్యూచర్లో బేబీ బర్త్ అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదంటారా లాక్టేషన్కి? ఎగ్జాక్ట్లీ. వెన్ యూ కమింగ్ టు ద బ్రెస్ట్ రిడక్షన్ అంటే సైజుని తగ్గించుకునే రకమైన ఏదైతే ఆపరేషన్ ఉందో దాంట్లో మాత్రం కొద్దిగా మిల్క్ ప్రొడక్షన్ అనేది డిస్టర్బ్ అయింది. అంటే మామూలు కూడా ఈరోజు చూసుకుంటే చాలామంది స్త్రీలలో ఈ మిల్క్ ప్రొడక్షన్ ప్రాబ్లం అనేది కామన్గానే ఉంటుంది. ఈ సర్జరీస్ చేయించుకున్నప్పుడు ఏంటంటే ఇంకొద్దిగా 30% రిడక్షన్ ఇన్ ద మిల్క్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. అదే వెన్ ఇట్ కమ్స్ టు ద బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్కి అయితే దానికైతే ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే గురుకర్ణ వేముల గారు, సో జనరల్గా ఇప్పుడు సర్జరీ అనేసరికి మీరు అన్నారు సో వాళ్ళ బాడీలో ఉన్న పార్ట్ పెట్టచ్చు లేదంటే వేరే ఏదైనా చేయొచ్చు అని. ఇలా చేసినప్పుడు సో ప్రెజెంట్ చూసుకుంటే చాలామందికి నేచురల్గా ఉన్నా సరే బ్రెస్ట్ క్యాన్సర్తో చాలామంది లేడీస్ బాధపడుతూ వస్తున్నారు. సో ఇలాంటి సర్జరీకి వెళ్ళాక బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందేమో అని కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. కాబట్టి ఛాన్సెస్ నిజంగా ఉన్నాయంటారా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అండ్ చాలామంది స్త్రీలలో ఇలాంటి డౌట్ అనేది ఉంటుంది. కమింగ్ టు ద బ్రెస్ట్ సర్జరీస్ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండి. అండ్ ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్ ఏదైతే సిలికాన్ ఇంప్లాంట్స్ ఉందో గత 20 ఏళ్ళ అంటే యుఎస్ ఎఫ్డీఏ వాళ్ళు 20 years ఆఫ్ రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళ కన్క్లూజన్ ఏంటంటే ఒక రకమైన ఇంప్లాంట్ ఏదైతే టెక్స్చర్డ్ ఇంప్లాంట్ అంటాం అనమాట. ఈ ఇంప్లాంట్స్లో కూడా స్మూత్ ఇంప్లాంట్, టెక్స్చర్డ్, నానో టెక్స్చర్డ్ అని డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. దీంట్లో టెక్స్చర్డ్ ఇంప్లాంట్స్లో మాత్రమే దెర్ ఈజ్ 1 in 10,000 అంటే 0.001% ఆఫ్ రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, అది కూడా బీసెల్ లింఫోమా అనేది. సో ఇదొక రిస్క్ అనేది బ్రెస్ట్ ఇంప్లాంట్స్లో ఉంటుంది. సో దీనికి కాంబాట్ చేయడానికి ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే అక్రాస్ ద గ్లోబ్ ఆల్మోస్ట్ అందరు కూడా స్మూత్ ఇంప్లాంట్స్ వాడుతున్నారు. ఒకటి. రెండోది అది కూడా వద్దు, కట్స్ కోతలు ఉండకూడదు మాకు అనుకుంటే బ్రెస్ట్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చేస్తారు. సో అది ఇందాక మీరు అన్నట్టుగా మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కడైతే ఉందో అంటే టమ్మీ ఏరియాలో కానీ థైస్ ఏరియాలో కానీ ఎక్కడైతే ఫ్యాట్ ఎక్సెస్ ఉందో మీ ఓన్ బాడీ ఫ్యాట్ని తీసి ఒక స్పెషల్ ప్రొసీజర్ ద్వారా అంటే సెంట్రిఫికేషన్ అనేసి మిక్చర్ చేసి దాని ద్వారా ప్యూర్ ఫ్యాట్ ఎక్స్ట్రాక్ట్ చేసి అండ్ ఓన్లీ విత్ నీడిల్స్ ఇన్ డిఫరెంట్ లేయర్స్లో ఇంజెక్ట్ చేస్తారు బ్రెస్ట్లో. సో దానివల్ల ఏంటంటే యాజ్ ఇట్స్ యువర్ ఓన్ బాడీ పార్ట్, మీ శరీరంలో ఇంకొక పార్ట్లోంచి తీసిన ఫ్యాట్ కాబట్టి రియాక్షన్స్ ఉండవు, దానివల్ల రిజెక్షన్ ఛాన్సెస్ ఉండవు. అండ్ ఇట్స్ అ మోర్ న్యాచురలిస్టిక్ అప్రోచ్ అండ్ దెర్ ఈజ్ నో కట్స్, మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఇది ఏంటంటే ఇవన్నీ కూడా అండర్ అనస్థీషియా చేస్తారు ఈ ప్రొసీజర్లన్నీ.
చూస్తున్నారు కదండి. సో చాలామంది మనలో మహిళలు బాధపడుతూ ఉంటారు. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్ పూర్తిగా మారిపోతూ ఉంటుంది. టమ్మీ విషయంలో, బ్రెస్ట్ విషయంలో, అలాగే ఫేస్ విషయంలో. వీటికి సంబంధించి సర్జరీకి వెళ్ళాలి అనుకునే వారు ఎవరైనా సరే మీరు ఆసక్తిగా ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డాక్టర్ గారి పర్సనల్ నెంబర్స్కి కాల్ చేసి మీరు వారిని సంప్రదించి పెర్సోనెక్స్కి వెళ్ళొచ్చు. అలాగే డాక్టర్ గారు, సో జనరల్గా అందరికీ ఉండే డౌట్ ఏంటంటే, సో ఇలాంటి సర్జరీస్ ఇలా బాడీ స్ట్రక్చర్కి సంబంధించి మనం ఎక్కువ చూస్తే అవుటర్ కంట్రీస్లో ఉంటాయి కానీ మన ఇండియాలో చాలా తక్కువ. అసలు ఉన్నాయి, ఇలాంటి ఒక ప్రాసెస్ చేస్తారనే విషయం కూడా చాలా వరకు చాలామందికి తెలియదు. సో మన ఇండియాలో ఎంతవరకు ఈ సర్జరీస్ అనేవి జరుగుతున్నాయి అండ్ ఎంతమంది ఇంట్రెస్టెడ్గా వస్తున్నారు అంటే ఈ విషయం తెలిస్తే ఇంకా చాలామంది మహిళలు ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాను. మీరు అడిగిన ప్రశ్న చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు అందరి కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఓన్లీ కాస్మెటిక్ సర్జరీ ఏదో విఐపీస్కు, ప్లస్ ఇట్స్ ఓన్లీ అవైలబుల్ ఇన్ అబ్రాడ్, బయట విదేశాల్లోనే దొరుకుతుంది, ఇండియాలో లేదు. సో వీటి గురించి ఇప్పుడు ఏంటంటే అవైలబిలిటీ ఇండియాలో ఉంది. అండ్ ఎస్పెషలీ మేము ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ 3 years MCH అయిన తర్వాత ఐ వెంట్ ఫర్ ట్రైనింగ్ అక్రాస్ ద గ్లోబ్. 2-3 countries వెళ్ళి ట్రైనింగ్ అయ్యి ఎక్స్పర్టీస్ దగ్గర. ఇప్పుడు ఈవెన్ పర్సోనిక్స్లో వీఆర్ డూయింగ్ రెగ్యులర్లీ అండ్ పీపుల్ ఆర్ అప్రోచింగ్ మోర్ రెగ్యులర్లీ. ఈవెన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఇట్ ఈస్ వెరీ అఫోర్డబుల్ ప్రొసీజర్ ఇది. అండ్ నాట్ దట్ ఫర్ సెలబ్రిటీస్, ఏదో రిచ్ పీపుల్ చేసుకునేదే కాదు, నార్మల్ పీపుల్ కూడా ఇది. అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ అఫోర్డబుల్ ఒకటి. రెండోది అక్రాస్ ఇండియా మెనీ సెంటర్స్ ఆర్ డూయింగ్. అట్ పర్సోనిక్స్ వీఆర్ ఈవెన్ వెరీ స్పెషలైజ్డ్ ఇన్ దిస్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్. ఓకే. అండ్ దానివల్ల అంటే అది ఒక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఇచ్చేసుకుని హార్వెస్టింగ్ టెక్నిక్ కానీ మళ్ళీ ఇంప్లాంటేషన్ టెక్నిక్ కానీ ఇవన్నీ సరిగా ఉంటేనే రిజల్ట్స్ బెటర్గా వస్తుంది అన్నమాట. గురుకర్ణ వేముల గారు, అయితే ఈ సర్జరీ ప్రాసెస్కి వెళ్ళిన వాళ్ళకి తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఆ బాడీ పార్ట్స్కి కాకపోయినా సరే రిమైనింగ్ ఏమైనా బాడీ పార్ట్స్కి ఎఫెక్ట్ చూపించి వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్కి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందంటారా? సో కమింగ్ టు ద సైడ్ ఎఫెక్ట్స్ అండి, వాట్ ఎవర్ ద సైడ్ ఎఫెక్ట్స్ యాజ్ సర్జరీ కాబట్టి దర్ ఆర్ లైక్ ఇన్ఫెక్షన్, బ్లీడింగ్, ఇట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఇట్స్ మోర్ ఆఫ్ టెక్నికల్ కన్సిడరేషన్. అండ్ ఇది రాకుండా 100% సేఫ్గా స్టెరైల్ అట్మాస్ఫియర్లో డిస్పోజబుల్ ఇన్స్ట్రుమెంట్స్తో చేస్తారు. అండ్ వన్ సర్జరీ అయిన తర్వాత దీనివల్ల వేరే పార్ట్స్ ఎక్కడి కానీ ఇబ్బంది ఏమీ ఉండదు. అంటే బాడీలో ఇంకేదన్నా పార్ట్ ప్రాబ్లం అవుతుందో అనేసి చాలామందికి ఉంటుంది, లైపోసక్షన్ చేసుకుంటే ఇంకేదన్నా ప్రాబ్లం వస్తుంది, అలాంటివన్నీ అపోహలండి. అండ్ బిఫోర్ గోయింగ్ ఫర్ సర్జరీ కూడా ఏంటంటే బికాజ్ ఇది జనరల్ అనస్థీషియాలో చేస్తాం కాబట్టి మనం అన్నీ కూడా జనరల్ అనస్థీషియా ఫిట్నెస్ గురించి వాళ్ళ ఫిజిషియన్ క్లియర్ చేస్తారు, తర్వాత అనస్థిస్ట్ చెక్ చేస్తారు, వాళ్ళు కొన్ని బ్లడ్ ప్రొఫైల్ ఇవన్నీ టెస్టులు చేపిస్తారు. ఇవన్నీ ఫిట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది చేస్తారు. అండ్ దీనివల్ల ఏ రకమైన కానీ ఫ్యూచర్లో ఎవరికి కానీ ప్రాబ్లం ఉండదు, అంటే వేరే పార్ట్స్లో కానీ ఇంకోటి కానీ. యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్, ఓన్లీ సిలికాన్ ఇంప్లాంట్స్, అది కూడా టెక్స్చర్డ్ సిలికాన్ ఇంప్లాంట్లో 0.001% దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. దాని గురించి వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా మామూలుగా వేరే స్త్రీలకి ఎలాగైతే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోమంటామో ఇది కూడా ఇంప్లాంట్ అయిన తర్వాత దే నీడ్ టు గో ఫర్ 1 ఇయర్లీ కానీ 2 yearly వన్స్ కానీ మ్యామోగ్రాము తర్వాత సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే డాక్టర్ గారు, అయితే ఇప్పుడు ఈ సర్జరీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, సర్జరీ అయిన వాళ్ళు కానివ్వండి, సో వాళ్ళకు ఉండే డౌట్ ఏంటంటే మేము వన్స్ సర్జరీ చేసుకుంటే లైఫ్ లాంగ్ సరిపోతుందా, లేదంటే మేము రిపీటెడ్గా ఏమైనా చేయించుకోవాల్సి ఉంటుందా, అంటే ఇది కొన్ని ఇయర్స్కే పరిమితమా అని చెప్పి కూడా డౌట్ ఉంటుంది కాబట్టి దానికి మీ సమాధానం ఏంటి? సో దీని వరకు వచ్చేసి ఇట్స్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ అండి. ఇఫ్ అట్ ఆల్ మనము బ్రెస్ట్ ఇంప్లాంట్ వాడినాం, బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ లైఫ్ లాంగ్, అది ఏదో కరిగిపోవడం కానీ ఇంకొకటి ఉండదు. కొంతమందికి డౌన్ ద లైన్ 10 years 20 years తర్వాత కొంతమందికి ఏంటంటే బ్రెస్ట్ సైజ్ మోర్ సాగి అవ్వడము ఇట్లాంటివి ఏమైనా అవుతే దానికి కొంచెం మినిమల్ కరెక్టివ్ సర్జరీస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే బ్రెస్ట్ రిడక్షన్కి వస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ విల్ బీ హ్యాపీ ఫర్ ఎ సింగిల్ స్టేజ్ సర్జరీ. ఎందుకంటే అది చేయంగానే ఇమ్మీడియట్గా వాళ్ళకు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఆ స్కిన్ ఇష్యూస్ అనేది ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుంది అండ్ దే విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ లాట్ ఆఫ్ కంట్రీస్ దే ఆర్ ప్రొవైడింగ్ దిస్ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ ఇన్ ద ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. అంటే నాట్ ఇన్ టు కాస్మెటిక్ ప్రొసీజర్ బికాస్ ఇట్ విల్ రిలీవ్ దేర్ బ్యాక్ పెయిన్, తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్, నెక్ పెయిన్ ఇలాంటివన్నీ రిలీవ్ అవుతాయి కాబట్టి దట్స్ వై ఇన్సూరెన్స్ పీపుల్ ఆల్సో కన్సిడర్ దట్ ప్రొసీజర్ అనమాట.
ఓకే. సో మనం ఎన్లార్జ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, రిడక్షన్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ చాలామంది మహిళలు సో బ్రెస్ట్ సాగింగ్తో కూడా బాధపడుతూ ఉంటారు. సో దానికి మేము ఏం చేయాలి, నిజంగా మేము సర్జరీ వరకే వెళ్ళాలా, ఇంకేదైనా ప్రాసెస్ ఉందా అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు పర్ఫెక్ట్ అవ్వాలి అంటే కనుక. సో సాగింగ్కి మీరు చేసేటువంటి సర్జరీ ప్రాసెస్ ఏంటి? ఈ బ్రెస్ట్ సాగినెస్ అనేది అండి మెడికల్ టర్మినాలజీలో బ్రెస్ట్ టోసిస్ అంటారు. ఈ టోసిస్ అనేది గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనేసి. ఇప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2 వాళ్ళకి ఏంటంటే ఆ సాగినెస్కి జస్ట్ మనము ఎయిదర్ బ్రెస్ట్ ఇంప్లాంట్తో కానీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ లైక్ పెరియరల్ ఆర్ మాస్టోపెక్సీ అని ఇలాంటి చిన్న ప్రొసీజర్స్తోనే కరెక్ట్ చేయొచ్చు. అదే సాగినెస్ ఎక్కువ ఉంది, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉందనుకోండి, దెన్ ఆల్మోస్ట్ లైక్ బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ అని చేస్తాము. దిస్ ఈజ్ ఓన్లీ మనకు రిజల్ట్ వచ్చేది ఓన్లీ విత్ సర్జికల్తోనే రిజల్ట్ వస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ టోసిస్ ఇస్ ఇన్ హై గ్రేడ్, ఎస్పెషల్లీ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 ఉంటే మాత్రం. డాక్టర్ గారు, అయితే మరి ఈ రిడక్షన్ అవ్వచ్చు, ఎన్లార్జ్మెంట్ అవ్వచ్చు, సాగింగ్ అవ్వచ్చు, ఈ 3 ప్రాసెసెస్ బ్రెస్ట్కి సంబంధించి చేస్తారు కదా మీరు సర్జరీస్. సో ఇది ఏ ఏజ్ వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే దీనికి కూడా ఒక ఏజ్ లిమిట్ ఏమైనా ఉందంటారా? నో, ఇక్కడ మేము అంటే విత్ ఆర్ ఎక్స్పీరియన్స్ అట్ పర్సోనిక్స్ మేము చూసింది ఏంటంటే వీ హ్యావ్ సీన్ ఏజ్ గ్రూప్ సమ్వేర్ బిట్వీన్ 20 years నుంచి 40 years వరకు కామన్ ఏజ్ ఆఫ్ ప్రెజెంటేషన్. కొంతమంది ఈవెన్ అప్ టు 45 years వాళ్ళు కూడా అకేషనల్గా ప్రజెంట్. ఇక్కడ ఓన్లీ క్రైటీరియా వాట్ వి లుక్ అట్ ఈస్ దట్ దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ సివియర్ కోమార్బిడిటీస్, అంటే అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, లేకపోతే కార్డియాక్ ఇష్యూస్. సో ఇట్లాంటి ఏ రకమైన ఇబ్బందులు లేని వాళ్ళకు దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్. దెర్ ఆర్ పీపుల్ అంటే యాజ్ ఫర్ స్టడీ ఈవెన్ 50 yearsలో కూడా ఆల్రెడీ ఇంప్లాంట్ వేయించుకున్న వాళ్ళు దాన్ని రీప్లేస్ చేయించుకోవడం, అంటే లార్జర్ వాల్యూమ్ కనో లేకపోతే చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవడం కూడా చేసుకుంటారు. ఓన్లీ థింగ్ వేరే అదర్ కోమార్బిడిటీస్ అంటే జనరల్ అనస్థీషియా ఫిట్నెస్ గురించి మాత్రమే they're going to almost every age group from 20 years to 45 years anybody can come and get this done. చూస్తున్నారు కదండి, మీరు కూడా డాక్టర్ గురుకర్ణ వేముల గారిని సంప్రదించి మీ ఎవరైనా సరే మీ బాడీ స్ట్రక్చర్కి సంబంధించి మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నా, ఇటువంటి సర్జరీ ప్రాసెస్ కూడా మీరు వెళ్ళాలనుకుంటున్నా, మీకు ఈవెన్ డౌట్ ఉన్నా సరే మీరు డాక్టర్ గారిని సంప్రదించవచ్చండి. సో దానికి సంబంధించి ఏం చేయాలనే విషయం కూడా డాక్టర్ గారు మీకు తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. అలాగే డాక్టర్ గారు, చాలామందికి ఉండే ఇంకొక జనరల్ డౌట్ ఏంటి అంటే, సో వన్స్ మేము సర్జరీకి వెళ్తాము, వెళ్ళాక సో అక్కడి నుంచి మేము నార్మల్ అవ్వడానికి మాకు ఎంత టైం పడుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. మంచి ప్రశ్న అనేది. ఇక్కడ పోస్ట్ ఆప్ రికవరీ అనేది చాలా చాలా సింప్లెస్ట్ ప్రొసీజర్ ఇన్ దిస్. ఇప్పుడు బ్రెస్ట్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అనుకున్నారు అంటే మనకు అంటే బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్లో ఫ్యాట్ కానీ ఇంప్లాంట్ కానీ ఆల్మోస్ట్ వాళ్ళు పొద్దున వాకిన్ అయినట్టుగానే సాయంత్రం కల్లా బై వాక్ దే విల్ గో బ్యాక్ హోమ్. ఓకే. బట్ యాజ్ ఐ సెడ్ మినిమల్ పెయిన్ ఉంటుంది, దానికి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్తో సరిపోతుంది. అండ్ అంటే ఇప్పుడు ఇంకొకటి బ్రెస్ట్ రిడక్షన్ అనేది ఏదైతే ఉందో దెర్ ఇస్ ఓల్డెన్ టెక్నిక్స్ లైక్ ఇన్వర్టెడ్ టీ షేప్ అని మ్యాసివ్ ఇవి ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ ఏంటంటే వర్టికల్ టెక్నిక్ ద్వారా చేస్తాము. అండ్ రెండోది దెర్ ఇస్ నో డ్రైన్స్. ఇంతకుముందు డ్రైన్స్ వేసి దాన్ని చాలా వరకు డబ్బాలు ఉండేటివి, తర్వాత 2 days 3 days హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది, ఇలాంటివన్నీ ఉండేటివి. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఏంటంటే ఓన్లీ యూ విల్ బీ లైక్ ద బ్రెస్ట్ రిడక్షన్ కూడా ఏంటంటే డే కేర్ సర్జరీ, అంటే పొద్దునే వస్తారు, సాయంత్రం కల్లా ఇంటికి వెళ్తారు, మళ్ళీ 5th day విజిట్ ఉంటుంది. ఇఫ్ ఎవ్రీథింగ్ హీల్డ్ వెల్ అండ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, 5th day తర్వాత డ్రెస్సింగ్ కూడా ఉండదు. ఇట్ విల్ బి సో సింపుల్. డాక్టర్ గురుకర్ణ వేముల గారు, సో సర్జరీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కనుక వాళ్ళకి ఏమైనా వెయిట్ లిమిటేషన్స్ ఉంటాయా? అంటే లావుగా ఉన్న వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? నిజంగా అంత భయపడాల్సిన అవసరం ఉందా? అవును. సో మంచి ప్రశ్న అండి. ఎస్పెషల్లీ మనం ఇక్కడ లావు అంటే బేసిక్ బిఎంఐస్ మోర్ దాన్ 35 ఉన్న వాళ్ళకి ఏంటంటే అనస్థీషియా రిస్క్ పెరుగుతుంది. ఓకే. సో అనస్థీషియా ఫిట్నెస్ కోసము వాళ్ళ ఫిజిషియన్ అనస్థెటిస్టు రెగ్యులర్గా వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకుని తన ఫిట్ ఉంది, తన కార్డియాక్ స్టేటస్, తర్వాత లంగ్ స్టేటస్ అంత మంచిగా ఉంది అనుకుంటే దే కెన్ గో విత్ దాట్ అనమాట. బ్రెస్ట్ రిడక్షన్ ఈవెన్ లా ఉన్న వాళ్ళకి కూడా చేస్తారు. ఓన్లీ థింగ్ అనస్థీషియా క్లియరెన్స్. బికాజ్ ఈ ప్రొసీజర్లు ఏవైతే ఉన్నాయో బ్రెస్ట్ ఇంప్లాంట్ అయితే ఓన్లీ 1 hour సర్జరీ, అదే బ్రెస్ట్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ బ్రెస్ట్ రిడక్షన్ అయితే ఒక 2 hours పడుతుంది. ఈ 2 hours సర్జరీ కాబట్టి వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే దే కెన్ గో హెడ్ విత్ దాట్. అంటే లావుగా ఉన్న
వాళ్ళలో రిస్క్ ఉంటుంది అని ఫీల్ అవుతారు కదా, రిస్క్ ఎలాంటిది ఉండదంటారు? ఒకటి లావుగా ఉన్న వాళ్ళు ఏంటంటే బికాస్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ సర్జరీ, అంటే 2-3 అవర్స్ దే షుడ్ బి అండర్ అనస్థీషియా కాబట్టి కదలకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకు కొద్దిగా ఎస్పెషల్లీ డీవీటీ రిస్క్ ఇట్లాంటివి ఉంటాయి. దానికి తగ్గట్టుగా ప్రొఫైలాక్సిస్ ఇంజెక్షన్ ఇస్తాం, లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అనేసి, బ్లడ్ క్లాట్ అవ్వకుండా. ఇది తప్పితే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండవు. ఇట్స్ ఓన్లీ అబౌట్ అనస్థీషియా క్లియరెన్స్ ఉందనుకుంటే దెన్ వీ కెన్ గో హెడ్ విత్ దాట్. డాక్టర్ గారు, అంటే ప్రతి ఒక్కరికి కూడా సర్జరీ అవసరం పడుతుందా, లేదంటే ఇంకేమైనా మెథడ్స్ ఉన్నాయా మీ దగ్గర? బ్రెస్ట్ వరకు నేను ఇందాక మొదట్లో చెప్పినట్టుగా ఏవైతే మిల్క్ ఫీడింగ్ తర్వాత ఏదైతే చేంజెస్ వస్తాయో ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ఇర్రివర్సిబుల్ చేంజెస్ వస్తాయండి. సో వాటికి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అనే చాలా వరకు ఇంటర్నెట్లోన ఆ సొల్యూషన్, ఈ ట్యాబ్లెట్, మసాజ్ అది అంటారు, కానీ ఏ రకమైన కానీ ఇంపార్టెంట్ ఇది ఉండదు. ఓన్లీ కొంతవరకు సైంటిఫిక్గా చూస్తుంటే ఏంటంటే వెరీ ఎర్లీ గ్రేడ్ 1 టోసిస్, అంటే బ్రెస్ట్ సాగినెస్ గ్రేడ్ 1 ఉంటే వాటికి దిస్ కాల్డ్ థ్రెడ్ లిఫ్ట్ అని చేస్తారు. అది కూడా ఫేస్లో ఎక్కువగా చేస్తారు, ఇక్కడ ఊరికే అటెంప్ట్ చేస్తారు కానీ బట్ దెర్ ఇస్ నో రిజల్ట్స్. అండ్ సర్జికల్ అదే ఎక్స్పెన్సెస్తో సర్జికల్ విల్ గివ్ ఏ పర్మనెంట్ అండ్ బెటర్ రిజల్ట్స్. ఓకే, సో ఈ సర్జరీ అయినప్పుడు వాళ్ళకి ఏమైనా లైన్స్ ఫార్మ్ అవడం కానీ, లేదంటే ఏమైనా వ్రింకిల్స్ రావడం కానీ, ఇలాంటి ఏమైనా బాడీ మీద, స్కిన్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ వన్ వరీడ్ అబౌట్ ద స్కార్స్, ఎందుకంటే స్కార్స్ ఎన్ని పర్మనెంట్ లైన్ ఉంటుందని. సో వెన్ ఇట్ కమ్స్ టు ద బ్రెస్ట్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్, అక్కడ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తాం కాబట్టి అసలు దానికి ఒక మార్క్ కూడా ఉండదు. సో వెన్ యూ లుక్ అట్ ఆఫ్టర్ 5 days అసలు ఇక్కడ కానీ ఎవిడెన్స్ కూడా ఉండదు. అండ్ కమింగ్ టు ద బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేసినప్పుడు ఏంటంటే అది కూడా దెర్ ఇస్ అ బ్రెస్ట్ ఫోల్డ్ కాల్డ్ ఇన్ఫ్రామెమరీ ఫోల్డ్ అంటారు అనమాట. ఆ ఫోల్డ్లో మాత్రం 3 centimeter లైన్ ఉంటుంది. ఆ లైన్ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months విత్ మేము ఇచ్చే క్రీమ్స్తో కానీ వేరే పద్ధతులు, మేము చెప్పే పద్ధతులు పాటిస్తే ఆల్మోస్ట్ అది స్కిన్లో కలిసిపోతుంది. బ్రెస్ట్ రిడక్షన్కి వచ్చేసరికి ఏంటంటే బికాస్ ఆఫ్ మెయిన్లీ స్కార్ కన్సిడరేషన్ వల్ల ఇంతకుముందు ఇన్వర్టెడ్ టీ టెక్నిక్ చేసేటప్పుడు ఇప్పుడు వర్టికల్ మాస్టోపెక్సీ అని చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే సింగిల్ 6 centimeter లైన్ వర్టికల్గా ఉంటుంది. అది కూడా కొంతవరకు హైపర్ట్రోఫీ, కీలాయిడ్ టెండెన్సీ లేకపోతే ఇట్ విల్ సెటిల్ వెరీ వెల్. డాక్టర్ గారు, అయితే ఈ పెయిన్ అనేది ఎన్ని రోజులు ఉంటుందంటారు? సో నేను ఇందాక చెప్పినట్టుగా పెయిన్ అనేది ఆన్ ద డే ఆఫ్ సర్జరీ అండ్ నెక్స్ట్ డే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అండ్ దట్ కెన్ బి మేనేజ్ అగైన్ విత్ టాబ్లెట్స్. ఓకే, సో ఆ పెయిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళని అదే రోజు ఇంటికి పంపించేస్తాం. అగైన్ పెయిన్ టాలరెన్స్ అనేది ఇండివిజువల్ పైన వేరీ అవుతూ ఉంటుంది. అంటే మనం పెయిన్ స్కోర్ 1 to 10 తీసుకుంటే లైక్ మేజర్ సర్జరీస్కి 8 to 10 ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చేసి అరౌండ్ 4 అట్లా జడ్జ్ చేయొచ్చు. అంటే యాన్ అండ్ యావరేజ్ అంటే 4 out of 10 4 విల్ బి ద పెయిన్ స్కోర్ ఫర్ ద బ్రెస్ట్ రిడక్షన్. అదే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఇవైతే కనుక మేము ఈవెన్ బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టినప్పుడు ఏంటంటే నర్వ్ బ్లాక్స్ ఇస్తాం ఆ లాటరల్ సైడ్. ఆ నర్వ్ బ్లాక్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే అసలు ఆల్మోస్ట్ లైక్ 2 days వరకు పెయిన్ అసలు ఉండదు. సో తర్వాత కూడా మినిమల్ 3-2 అలా ఉంటుంది పెయిన్ స్కోర్. సో దాంతో ట్యాబ్లెట్స్తో కూడా మేనేజ్ చేసుకోవచ్చు. గురుకర్ణ వేముల గారు, సో వర్కింగ్ ఉమెన్ ఎక్కువగా ఉన్నారు ప్రెసెంట్ డేస్లో, అండ్ వాళ్ళే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇలాంటి సర్జరీస్కి. ఎందుకంటే వాళ్ళు వర్కింగ్కి వెళ్తే ఒక ప్లేస్కి వెళ్ళారంటే సో వాళ్ళు ఫిట్గా ఉండాలనుకుంటారు కాబట్టి, సో అలాంటి వాళ్ళకి ఎక్కువ టైం డ్యూరేషన్ తీసుకొని మేము బెడ్ రెస్ట్లో ఉండాలి అంటే వాళ్ళకి కుదరదు. కాబట్టి వాళ్ళకి ఎంత తొందరగా ఇది వర్కౌట్ అవుతుంది, అండ్ అలాగే మేము బయటకు వెళ్ళినప్పుడు మేము కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకోగలమా లేదా ఆఫ్టర్ సర్జరీ అని కూడా భయపడుతూ ఉంటారు. వాళ్ళకి మనం ఏం చెప్పచ్చు? So this is a very common concern for every woman, but usually ఏంటంటే by 3rd day or 4th day you'll be up and all right to move around. మీరు మీ పనులు చేసుకోగలరు అండ్ బయట కూడా ఆఫీస్ కూడా వెళ్ళేంత ఫిట్నెస్ ఉంటుంది బై ఆన్ ద 3rd day and 4th day. బ్రెస్ట్ రిడక్షన్ చేసినప్పుడు మాత్రమే ఇంకొక 2 days ఎక్స్టెండ్ అవుతుంది అండ్ ఇట్ విల్ బి ఆల్మోస్ట్ లైక్ నియర్ నార్మల్ ఆఫ్టర్ 3 to 4 days. ఓకే, ఒక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడండి. హలో, దయచేసి టీవీ చూస్తూ మాట్లాడద్దు. హలో, ఓకే ఓకే, గుంటూరు నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే, మీకు డౌట్ ఏంటో? డాక్టర్స్ గురించి కదా చెప్తున్నారు అక్కడ. మీ డౌట్ ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. అంటే బ్రెస్ట్ సైజ్ ఐ మీన్ ఏజ్ ఉంది బట్ తక్కువ గ్రోతింగ్ ఉంది. ఓకే,
బ్రెస్ట్ గ్రోతింగ్ తక్కువగా ఉంటే Okay. ఏం చేయాలి? తక్కువగా ఉంది. సో దానికి ఏం ఏం చేయొచ్చు అని. మీ ఏజ్ ఎంతమ్మా? 25. 25. యా నమస్తే అండి. మీకున్న సమస్య బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ గురించి. బట్ యూజువల్గా మనం అప్ టు 18-20 ఇయర్స్ వరకు గ్రోత్ స్పర్ట్ అనేది ఉంటుంది. 20 ఇయర్స్ తర్వాత కూడా మీకు గ్రోత్ స్పర్ట్ లేకపోతే దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ ప్రొసీజర్. దానికి ఇందాక నేను చెప్పినట్టుగా సర్జరీ ప్రొసీజర్ ఒక్కటే దానికి ఒక మార్గము. ఏంటి అంటే ఎయిదర్ దే నీడ్ టు గో ఫర్ బ్రెస్ట్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కానీ, లేదు అంటే బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ సిలికాన్ ఇంప్లాంట్స్ అనేది. సో 25 ఇయర్స్ తర్వాత ఫర్దర్ గ్రోత్ అనేది ఉండదండి. ఓకే డాక్టర్ గారు, సో ఎన్లార్జ్మెంట్ గురించి ఇలా అడిగారు కదా, అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా ఈ సర్జరీ ప్రాసెస్కి మనం వెళ్ళొచ్చా? ఎస్, దిస్ ఇస్ ద కామనెస్ట్ ప్రజెంటేషన్ అండి. యాక్చువల్లీ మ్యారేజ్ తర్వాత కంటే మ్యారేజ్ ముందు వాళ్ళు వచ్చేటోళ్ళు ఎక్కువగా ఉంటారు మా దగ్గర, బికాస్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ ద ప్రొసీజర్ అండ్ విత్ మినిమల్, అంటే యాజ్ ఐ సెడ్ ఇట్ హార్డ్లీ టేక్స్ 1 అవర్ అండి సర్జరీ. అండ్ ఇట్స్ అ డే కేర్, పొద్దున వస్తే సాయంత్రం. అండ్ ఈరోజు ద సెన్సెస్ చూసుకుంటే యుఎస్లో బ్రెస్ట్ ఇంప్లాంట్ అనేది కామనెస్ట్ కాస్మెటిక్ సర్జరీ ప్రొసీజర్ అండి. అండ్ ఇండియాలో కూడా ఇప్పుడు ఇన్సిడెన్స్ పెరుగుతుంది. ఈవెన్ బిఫోర్ మ్యారేజెస్ కూడా దే కెన్ టేక్ దిస్ ప్రొసీజర్ డన్ జస్ట్ టు ఇంప్రూవ్ దేర్ మోరల్, అంటే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాళ్ళ అవుట్లుక్, వాళ్ళ అటైర్, అంటే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, ఇవన్నీ బెటర్ అవ్వడానికి దే డూ గో అండర్ నైఫ్ బిఫోర్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇట్ వోంట్ లీవ్ ఎనీ ఎవిడెన్స్ and it won't disturb any of their milk production or in the future pregnancy, lactation lo kuda ఏ డిస్టర్బెన్స్ ఉండదు. డాక్టర్ గారు, అలాగే చాలామంది కాస్ట్ విషయంలో భయపడుతూ ఉంటారు. సో యాజ్ ఏ మిడిల్ క్లాస్లో మేము ఎఫోర్డ్ చేయగలమో లేదో ఈ సర్జరీకి అని చెప్పి. వెరీ మచ్ ఇది ఒక చాలా కాస్ట్లీ అండ్ ఇందాక చెప్పినట్టుగా సెలబ్రిటీస్కే ఇది పరిమితం అట్లా ఏమీ లేదండి. ఇట్స్ వెరీ మచ్ అఫోర్డబుల్ ఫర్ ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్. అండ్ ఈరోజు అంటే ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ ఇంప్లాంట్కి వచ్చేసరికి ఇంప్లాంట్ ఈజ్ ద వన్ విచ్ ఇస్ కాస్ట్లియర్ బికాజ్ వీ యూజ్ ద ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ విచ్ ఇస్ 5th జనరేషన్ ఇంప్లాంట్స్ వాడతాం. దానివల్ల అదొక కాస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. అదర్వైజ్ బ్రెస్ట్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కానీ బ్రెస్ట్ రిడక్షన్ కానీ అంత కాస్ట్లీ ఏమి ఉండదు. బట్ ఎనీహౌ వీ నీడ్ టు ఎగ్జామిన్ యూ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ విచ్ ప్రొసీజర్ సూట్స్ యూ అనే దాన్ని బట్టి ఉంటుంది కాస్ట్. థ్యాంక్ యూ గురుకర్ణ వేముల గారు. సో ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం ద్వారా సో పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మహిళలు ఎదుర్కొనేటువంటి మరొక కామన్ సమస్య బ్రెస్ట్కి సంబంధించి కాబట్టి దానికి సంబంధించి పూర్తి అవగాహన కలిగించారండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా అండి, సో మహిళలు మీరు కూడా సో బాడీ స్ట్రక్చర్కి సంబంధించి మీరు ఏమైనా బాధపడుతున్నట్లయితే, అంటే టమ్మీకి సంబంధించి కావచ్చు, బ్రెస్ట్కి సంబంధించి కావచ్చు, ఫేస్కి సంబంధించి కావచ్చు, వీటిలో మీరు ఎలాంటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నా సరే దానికి సంబంధించి మీరు డాక్టర్ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డాక్టర్ గారి పర్సనల్ నెంబర్స్కి కాల్ చేసి వారితో మాట్లాడి మీ సమస్యకు మీరు పరిష్కార మార్గాన్ని పొందొచ్చు. సో ఇవాల్టి కార్యక్రమంలో మనం బ్రెస్ట్కి సంబంధించి సమస్య గురించి మాట్లాడుకున్నాం కదా. రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ గురుకర్ణ వేముల గారు మనకి ఫేషియల్ గురించి మాట్లాడతారు. అంటే ఫేషియల్ ఫిల్లర్స్ ఏ విధంగా వాడతారు, యాంటీ ఏజింగ్ ఏ విధంగా ఉంటుంది, సో ఫేస్కి సంబంధించి పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి మనం ఏం చేయాలి అనే విషయాల గురించి కూడా సార్ డిస్కస్ చేస్తారు. కాబట్టి రేపటి హెల్త్ జోన్లో కూడా మళ్ళీ కలుసుకుందాం. ఇది ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.